ఈ రోజు మన వీడియోలో BigBear.ai నేషనల్ సెక్యూరిటీ డీల్స్, మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ పుకార్లు మరియు AMD లాంచ్ చేసిన సరికొత్త AI హార్డ్వేర్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్దాం. మొదటగా బిజినెస్ డీల్స్ గురించి మాట్లాడుకుంటే BigBear.ai సంస్థ కార్గో సీర్ యొక్క కీలక టెక్నాలజీని కొనుగోలు చేసింది. దీని ద్వారా కార్గో, స్కానింగ్ మరియు ట్రేడ్ సెక్యూరిటీలో AI వినియోగాన్ని పెంచి జాతీయ భద్రతకు మరిన్ని బలాన్ని చేకూర్చనుంది. మరోవైపు ప్రముఖ లోకల్ సర్వీస్ ప్లాట్ఫామ్ యెల్ప్ AI ఆధారిత కస్టమర్ మేనేజ్మెంట్ సంస్థ హ్యాచ్ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. దీనివల్ల చిన్న వ్యాపారస్తులు తమ కస్టమర్లతో ఆటోమేటిక్గా కమ్యూనికేట్ చేయడం సులభతరం అవుతుంది. ఇక బయోటెక్ సాఫ్ట్వేర్ రంగంలో బయోక్రిస్ట్ మరియు ఆస్ట్రియా విలీనానికి స్టాక్ హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ డీల్ రేపు అంటే జనవరి 23న అధికారికంగా పూర్తి కానుంది. చివరగా శామ్ కంపెనీస్ హయత్ సర్వీసెస్ను కొనుగోలు చేసి తమ హైడ్రోగ్రాఫిక్ సాఫ్ట్వేర్ విభాగాలను మరింత విస్తరించింది. దురదృష్టవశాత్తు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగం నుండి సుమారు 1500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించింది. కంపెనీ తన ఫోకస్ను మెటావర్స్ నుండి నెక్స్ట్ జెన్ AI మరియు వేరబుల్స్ వైపు మళ్లిస్తోంది. ఇక మైక్రోసాఫ్ట్ నుండి ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వారంలోనే మైక్రోసాఫ్ట్ 11,000 నుండి 22,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ముఖ్యంగా అజూర్ క్లౌడ్, ఎక్స్బాక్స్ మరియు గ్లోబల్ సేల్స్ టీమ్స్పై ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. యూరప్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఎరిక్సన్ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా స్వీడన్లో 1,600 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే AMD అద్భుతమైన ఆవిష్కరణలు చేసింది. కంపెనీ తన మొట్టమొదటి AI డెవలపర్ ప్లాట్ఫామ్ Ryzen AI Halo ను విడుదల చేసింది. ఇది ఒక చిన్న మినీపిసి లాంటిది. దీని ద్వారా డెవలపర్లు క్లిష్టమైన AI మోడల్స్ను నేరుగా రన్ చేయవచ్చు. దీనికి మద్దతుగా RSCM 7.2 సాఫ్ట్వేర్ సూట్ను కూడా లాంచ్ చేశారు. మరో సెన్సేషనల్ వార్త ఏమిటంటే OpenAI తన మొదటి కన్స్యూమర్ హార్డ్వేర్ డివైస్ను సిద్ధం చేస్తోంది. యాపిల్ మాజీ డిజైనర్ జానీ ఐవ్ నేతృత్వంలోని లవ్ఫ్రమ్ సంస్థతో కలిసి దీనిని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది చివరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ముగింపుగా కొన్ని ముఖ్యమైన భాగస్వామ్యాల గురించి. జపాన్కు చెందిన ఫుజిట్సు మరియు మిజుహో బ్యాంక్ కలిసి చిన్న వ్యాపారాల కోసం AI ఆధారిత పేమెంట్ సర్వీస్ను ప్రారంభించాయి. ఇది మాన్యువల్ పనులను 70% వరకు తగ్గిస్తుంది. భారతీయ IT దిగ్గజం ఇన్ఫోసిస్ కాగ్నిషన్ సంస్థతో చేతులు కలిపింది. ప్రపంచంలోనే మొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన డెవిన్ ను తమ క్లయింట్స్ కోసం ఉపయోగించనుంది. దీని ద్వారా కోడింగ్ మరియు మైగ్రేషన్ పనులు మరింత వేగంగా జరగనున్నాయి. అలాగే బెర్కాడ ప్రభుత్వ రంగంలో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ను అందించడానికి కారాసాఫ్ట్తో జతకట్టింది. ఇవి ఈరోజు గ్లోబల్ సాఫ్ట్వేర్ మార్కెట్లోని ముఖ్యాంశాలు. AI హార్డ్వేర్ మరియు ఆటోమేషన్ సాఫ్ట్వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని స్పష్టమవుతోంది. ఫర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లీజ్ కాంటాక్ట్ VLR Venkat +919058868766. మరిన్ని లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి అప్డేట్స్తో కలుద్దాం. సెలవు.